అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో శ్రీ కరకచెట్టి పోలమాంబ అమ్మవారి సారీ మహోత్సవం అయితే జరుగుతుంది. అసలు ఈ సారీ ఎందుకు పెడతారు, అసలు ఏంటి అని చెప్పి అర్చకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, ఈ సారీ సంగతి ఏంటి, అసలు ఎందుకు చేస్తారు ఈ పండుగ? ఈ పండుగ ఎందుకు చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఇప్పుడు కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఆషాఢానికి అమ్మగారి ఇంటికి వస్తారు. అందుచేత మళ్ళీ శ్రావణ మాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్లి కూతురికి సారి పెట్టి పంపిస్తారు. కొత్త అల్లుడిని అడుగు పెట్టించుకొని ఈ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తారు. అలాగేంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు అనేక రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం, అభిషేకాలు చేస్తూ ఉంటాం. అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఏం చేస్తారంటే రకరకాలుగా బాధలతో వస్తుంటారు. అవన్నీ కూడా చెప్పుకొని అమ్మవారి కృపకు పాత్రులై ఆ యొక్క బాధల నుంచి విముక్తులు పొందుతూ ఉంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో అలాగే ఏంటంటే ఈ అమ్మవారు ఏమవుతుందంటే పుట్టింటికి కొత్త పెళ్లి కూతురిలాగా పుట్టింటికి వస్తుందని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా భక్తుల యొక్క కష్టాలన్నీ తీర్చిన అమ్మవారు కాబట్టి ఆవిడికి మనం సారి పెట్టకపోతే ఎలాగని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ రోజుని ఆషాఢ మాసంలో ఈ 4వ వారంలో ఈ సారి తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకొని పొద్దుట అభిషేకాలు ఉంటాయి. అభిషేకం అనంతరం అమ్మవారికి అలంకరణ అనేక వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకి శక్తానుసారం పసుపు, కుంకుమ, గాజులు, అరటిపళ్ళు, స్వీట్స్, రకరకాల ప్రసాదాలు తీసుకొచ్చి అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వెళ్తారు. ఈ రోజున ఏంటంటే వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు జరుగుతుంది. అలాగే ముఖమండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈ యొక్క ఆషాఢ మాస పూజ అయితే జరగడం జరుగుతుంది. అంచేత ఈ రోజుని ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో మనం రోజు వచ్చి దర్శించుకునేది వేరు. ఈ ఆషాఢ మాసంలో ఆమెని తృప్తి పొందడం వల్ల ఏమవుతుందంటే ఆమె అనుగ్రహం మనకు కలుగుతుందనే ఉద్దేశంతో ఇన్ని 14 గ్రామాలు ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈమెను దర్శనం చేసుకుంటూ ఉంటారు. శ్రీ 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 కరకచెట్టి పోలమాంబ పెదవాల్తేర్ మరి 14 గ్రామాల ఆరాధ్య దైవం అనేటువంటి చల్లని తల్లి కల్పవల్లి. మరి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి భక్తుల ఆధ్వర్యంలోని సారి కార్యక్రమం అమ్మవారికి జరుగుతూ ఉన్నది. ఈ సారి కార్యక్రమం మధ్యవారి కుటుంబీకులు, పెద్దిళ్ళు, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పెదవాల్తేర్ గ్రామ పెద్దలు, అలాగే మధ్యవారి కుటుంబీకులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అన్నీ కూడా ఇక్కడ సమర్పించిన తర్వాత పెదవాల్తేర్ పురవీధులు గుండా మరి అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మధ్యాహ్నం మరి అన్నదాన కార్యక్రమంతో తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమం ముగించడం జరుగుతూ ఉన్నది. మరి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కార్యక్రమం మరి పిల్లలు ఎవరైనా ఉంటే పెళ్లి కాని వారు ఉంటే వారికి ఈ సారీ కానీ మోస్తే పెళ్ళి అవుతుందని, అలాగే పిల్లలను పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మరి గర్భాధారణ జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ తల్లికి మరి ఈ యొక్క సారీ కార్యక్రమం ఆనవాయితీగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పెదవాల్తేర్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మధ్యవారి పుట్టిల్లు అయినటువంటి ఇలవేలిపోయినటువంటి ఈ యొక్క స్థానం నుంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భక్తులందరికీ కూడా ఆ చల్లని తల్లి దీవెనలు ఉండాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. పోలమాంబ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారీ ఇచ్చి భక్తులు కోరుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి, అలాగే ఈ 14 గ్రామాల ప్రజలందరూ అమ్మవారికి ఆషాఢ మాసంలో చల్లదనం కోసం ఈ సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారని చెప్పి ప్రధాన అర్చకులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ పోలమాంబ అమ్మవారి సారీ విశేషాలు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ పోలమాంబ అమ్మవారి దేవాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.